మాటి మాటికి ఇరిటేషన్, కాల్ కట్ అయితే చిరాకు రావడంతో పాటు రూపాయి కట్ అవుతుంది. అలాంటి వాటిపై సీరియస్ గా ఫోకస్ చేసింది సెంట్రల్ సర్కార్. ఇకపై కాల్ డ్రాప్ అయితే ఖర్చు కంపెనీలే భరించాలని ఆర్డర్ చేసింది. వచ్చే నెల నుంచి రూల్ ఫాలో కావాలని చెప్పింది. కొంపలు అంటుకుపోయే విషయం మాట్లాడుతుంటాం, లేదంటే లవ్వర్ తో ముచ్చట్లు చెప్పుకుంటాం. ఇంతలో కుయ్యి కుయ్యమని సౌండ్. రీడైల్ చేస్తే మళ్ళీ కుయ్యి కుయ్యమంటుంది. బిజీ టోన్ అది. ఫోన్ తీసి నేలకేసి కొట్టాలనిపిస్తుంది. ఇది అందరికీ ఎదురయ్యే ప్రాబ్లమే. తిక్కలేసి తిట్టిపోయని వాళ్ళు ఉండకపోవచ్చు, పైగా బ్యాలెన్స్ కట్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం విషయంలో కాస్త రిలీఫ్ అయ్యే టైం వచ్చింది. ఈ ప్రాబ్లం ని సింపుల్ గా కాల్ డ్రాప్ అంటాం. మాటి మాటికి కట్ అవుతుందని ఇంకాస్త సింపుల్ గా అనుకుంటాం. బుర్ర పరేషాన్ అయినా ఎవరికి చెప్పుకోవాలో తెలియక సైలెంట్ గా ఉండాల్సిందే. వీటికి చెక్ పెట్టబోతున్నాయి టెలికాం కంపెనీస్. లేదంటే కంపెనీలదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పింది సెంట్రల్ సర్కార్. నెక్స్ట్ మంత్ నుంచి ఇది అమలు కాబోతోంది కూడా. కాల్ డ్రాప్ అయితే కట్ అయిన రూపాయిని కంపెనీనే ఇస్తుంది. పావలాకి రూపాయికి సిమ్ములిచ్చి అమ్మేయడమే కాదు, ఫోన్ లోంచి చిల్లర కట్ అయినా వెనక్కివ్వాలని ఆర్డర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మంచి సర్వీస్ అందుతుందని కస్టమర్లు కూడా హ్యాపీ. కాల్ డ్రాప్ అనేది పెట్టింది, మనీ కట్ అయ్యి మనీ మళ్ళీ రావడం మంచి విషయమే. కానీ మనం ఇంపార్టెంట్ కాల్స్ మాట్లాడినప్పుడు సడన్గా కట్ అయినప్పుడు మనకు ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉన్నాయి 2 రూపీస్ అనుకున్నా కూడా మళ్ళీ మధ్యలో 3 అవర్స్ వరకు మనీ రిటర్న్ బ్యాక్ వస్తాయి అన్నారు. కానీ ఇంపార్టెంట్ కాల్ చేసుకున్నప్పుడు మనీ లేనప్పుడు మనకి ఎంత పే చేయాల్సిందో మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ అలా కాల్స్ కట్ కాకుండా చూడడానికి నెట్వర్క్ సెర్చ్ చేయడం మేల్. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్. ఎందుకంటే ఇంపార్టెంట్ కాల్స్ మాట్లాడేటప్పుడు మన మిస్టేక్ లేకుండా అవ్వడం అనేది మనకు తర్వాత లాస్ అవ్వచ్చు. అది నెట్వర్క్ వాళ్ళ ప్రాబ్లం వల్ల అవ్వడంకి యూ కెన్ లేటర్ టెక్స్ట్ దెమ్ విత్ దాట్ 1 రూపీ సేయింగ్ ఇది మా వల్ల అవ్వలేదు, it was because of the network problem that the phone got cut ani it will be beneficial. జనవరి 1 నుంచి కాల్ డ్రాప్ అయిన ప్రతిసారి ఓ రూపాయి ఇవ్వాలని చెప్పింది ట్రాయ్. కానీ ఒక్క రోజులో 3 సార్లు మాత్రమే చెల్లిస్తాయి. అయితే కాల్ డ్రాప్ కి కరెన్సీ ఇవ్వడంతో పాటు సర్వీస్ కూడా సమస్య లేకుండా చూస్తే బావుండు అంటున్నారు కన్స్యూమర్స్. ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ బిల్ పాస్ చేసింది, లైక్ కాల్ డ్రాప్స్కి మనీ బ్యాక్ చేస్తారని. మనీ లాస్ అయినప్పుడు మళ్ళీ వెనక్కి రావటం అనేది బెటర్ విషయం. కాకపోతే మనీ బ్యాక్ ఇవ్వడం కన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే షుడ్ రెక్టిఫై దట్ ప్రాబ్లమ్స్. లైక్ టవర్స్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేస్తుంటే బెటర్. లైక్ మనీ అనేది కొంతమందికి ఇంపార్టెంట్ కాదు. లైక్ ఈవెన్ మంచి ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే అవి మధ్యలో కట్ అయిపోతే దే కెన్ లాస్. లైక్ హాస్పిటల్స్ కాల్ చేసినా, లైక్ బిజినెస్ డీల్స్ ఉన్నా అలాంటివి లాస్ అవుతుంటాయి. మనీ అనేది ఫస్ట్ థింగ్. మేబీ మనీ ఏమైనా రిటర్న్ చేస్తే నెక్స్ట్ దట్ టెలికాం కంపెనీస్ దే విల్ లాస్ మనీ కాబట్టి సర్వీస్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. సో ఇట్స్ గుడ్ థింగ్. మామూలుగా కాల్ డ్రాప్స్ అవుతూ ఉంటున్నాయి, కానీ కరెక్ట్ టైంలో ఉన్నదే 1 రూపీ బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ కూడా కట్ అయిపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది. అర్జెంట్ కాల్ చేసుకోవాలనుకుంటాం, కట్ అవుతూ ఉంటుంది. అసలు కట్ చేసి తర్వాత చేయడమే ప్రాబ్లం. మళ్ళీ దాంట్లో మనీ ఇచ్చేదే దాంట్లో మాకేమంత యూజ్ ఏమి ఉండదని అనుకుంటున్నాం. మనీ కాదు కదా కావాల్సింది, మనకి వెంటనే వస్తే మంచిదే మనకు కూడా, కానీ కట్ కాకుండా ఉంటే మంచిదని మేము అనుకుంటున్నాం. కంపెనీలేమో సిగ్నల్ సర్వీస్ పెంచడం సమస్యగా మారిందంటున్నాయి. జనం మాత్రం రోజుకో 2-3 రూపాయలు మిగులుతాయని హ్యాపీ. మిగిలే పావలా ₹1 కోసం ఎంత ఇష్యూ అవసరమా అనుకోవచ్చు. కానీ కట్ అయ్యేది లాస్ట్ 10 పైసలైతే తెలుస్తుంది మరి.